ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో అడవి ఆవులతో రైతుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో అడవి ఆవులతో రైతుల కష్టాలను వివరించారు. దీంతో రైతుల సమస్యలపై వెలది కొత్తపాలెం లంక ప్రాంతాల్లో కలెక్టర్ లక్ష్మి పర్యటించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సంవత్సరం స్టార్ట్ అయిందని చెప్పారు. సో అది ఏంటి ఎట్లా అనేది కొంచెం గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నార్మల్లీ వరదం వచ్చిపోతుంటాయి లేదా డ్రౌట్ వచ్చిపోతుంటాయి. ఇది ఆవులు వచ్చి పంట నష్టం చేయడం అనేది కొత్తగా ఉంది కాబట్టి గవర్నమెంట్తో చర్చించి సో గవర్నమెంట్ దిశానిర్దేశాలు బట్టి తెలియజేస్తారు. మొత్తం మీద సుమారు ఎన్ని ఆవులు ఉన్నాయని చెప్తున్నారు? అదే ఇప్పుడు రైతులతో ఇంటరాక్ట్ చేసి మనం డ్రోన్లో చూసిన ప్రకారంగా చూసి ఒక 1500 వరకు ఉండే అవకాశం ఉంది. అంటే అన్ని ఏజ్లు అంటే చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. అంటే యాక్చువల్గా వెళ్ళి చూస్తే అంటే ఎందుకంటే గుంపులో ఉంటాయి. అది లెక్కపెట్టడానికి కూడా దగ్గరకు వెళ్ళడానికి అసలు కుదరదు. డ్రోన్లో చూస్తే గ్రూప్ ఒక 50, 100 ఒక్కొక్క దగ్గర కనిపిస్తున్నాయి. అటువంటి గుంపులు బట్టి దాదాపుగా 1000 పైగానే ఉన్నాయని అంచనా వేస్తారు. ఇప్పుడు నీటి సంఘం అధ్యక్షులు అదే పాయింట్ తీసుకొచ్చారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతాము. ప్రజెంట్ల ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడి ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా ఇక్కడికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. అన్నీ ఉంటాయి ఇక్కడ ఆవులు ఇక్కడ ఎలా వచ్చినట్టు అంటే రైతుల దగ్గర నుంచి తప్పించుకొచ్చినాయి ఉంటున్నాయండి. అదే జామాయిల్లో అయితే అవి కూడా అక్కడ కూడా ఉండవు. ముందుకున్నాయి జామాయిలు. ఫోన్ చేసేటప్పుడు ఆవులు అతని కాడే ఉంది. ఆవులు అంత కుక్కలిపోతే ₹1 బిల్ పెట్టుకొని అంత వేగంగా బాదు అట్ట బయట ఆవు ఉంటాయి కదా లీడరు ఫాలోవరు కొంచెం లీడర్ చేస్తే అదే అన్ని లీడర్లా అసలు ఎప్పుడు కూడా లీడరే. ఈ కాలం వరకు అమ్మేవాళ్ళు చూపింది. ఎక్కడ పెడతారండి గోశాలలో ఎన్ని గోశాలు ఉన్నాయి? ఆ గోశాలు ఎన్ని ఆవులు పని చేసి వచ్చి నైట్ వచ్చి ఎవరు పెట్టగలరా? కరెంట్ ఏముంటుందండి. ప్రత్యేకంగా డ్రోన్ ద్వారా అడవి ఆవులు ఎక్కడ ఉన్నాయో గుర్తించారు. అడవి ఆవుల నుంచి రైతులను ఏ విధంగా రక్షించాలో పరిశీలించారు. ఆవులను గోశాలకు తరలించడమా, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమా అనేది ఆలోచించి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామని కలెక్టర్ లక్ష్మీష హామీ ఇచ్చారు. ఫోన్ చేసేటప్పుడు ఆవులు అతని కాడే ఉంది. ఆవులు అంత కుక్కలిపోతే ₹1 బిల్ పెట్టుకొని అంత వేగంగా బాదు అట్ట బయట ఆవు ఉంటాయి కదా లీడరు ఫాలోవరు కొంచెం లీడర్ చేస్తే అదే అన్ని లీడర్లా అసలు ఎప్పుడు కూడా లీడరే. ఈ కాలం వరకు అమ్మేవాళ్ళు చూపింది. అవి గుంపులకు వచ్చి ఇటు కృష్ణానదిలో ఇక్కడ లక్క గ్రామంలో ఉంటున్నాయి. అవి ఇటు ఈ ఏరియాలోకి వచ్చాకల్లి పంట భూములు సుబాబులు ఉంటాయి. ఆ సుబాబుల్లో ఏమైందంటే ఎత్తుగా ఉండి గృహాలు తయారు చేసుకుని రైతులు సుబాబులు వేసాక పొలం కల్లి పోవాలంటే భయపడుతున్నారు. పొలం రైతులు పోవాలకెళ్ళి ఆ సంస్థలు అవి గుంపుగా ఏర్పడి త్రావరం చేసుకుని దాంట్లో ఉంటున్నాయి. ఏడున్నా కూడా 50 శాల్తీలు 100 శాల్తీలు 1 నుంచి 200 అట్లా 350 దోళ్ళు అయితే అయినా కానీ అవి వంశాభివృద్ధి మన జనం కూడా బాగా అలా బేగిపోయి ఒక్కొక్కటి సంవత్సరానికి 2 ఎకరాలు ఆవులు వచ్చి కూడా ఇప్పుడు అనేది చెప్పలేదు. రైతులకు కావాలి బయటికి ఈ రైతుకి పోతే నాకు కనపడేది 100 కనపడుతుంది. ఈ రైతు ఉండే కళ్ళు కౌలు కళ్ళు 200 కానొస్తాయి. ఆ రైతు ఉండే కళ్ళు 600 కానొస్తాయి. కొంచెం పోసినా కూడా అసలు మొత్తం నెట్టుకొని వస్తున్నాయి. ఒకరిద్దరు పోయినా కూడా అసలు నెట్టుకోడి చేయట్లేదు, మీదకొస్తున్నాయి. మీదకొచ్చేసరికి మొన్న సాయంత్రం అసలు ఎట్లా పరిస్థితి ఎట్లుందంటే సాయంత్రం ఆడేటప్పుడు బయలుదేరుతున్నాయండి. చాలకి గేట్లోకి వచ్చి పరిశోధన చేసాం. సాయంత్రం ఆడేటప్పుడు వచ్చి గుంపుగా వచ్చి అసలు మామూలు లేదు. ఇవన్నీ ఒకసారి రైతులు సర్చ్ వేసుకొని బయటకు వెళ్దామన్నా కూడా మా వల్ల కాల. బాంబులు ఇవన్నీ తీసుకొని పోయినా కూడా మా వల్ల కాలేదు. అవి వదిలిపెట్టి వచ్చాం.